ముఖ్యంగా పోలీస్ శాఖ, పోలీస్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ, మీకు తెలుసు పోయినసారి గొడవ ఎట్లా అయిందో. వైజాగ్ వచ్చినప్పుడు నన్ను ఎట్లా ఆపారో మీ అందరికీ తెలుసు. నేనేం ద్రోహం చేశాను? అరే నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం అనేది మన సంస్కారం కదా. అది అభివాదానికి ప్రతి అభివాదం చేస్తాం. నేను ఎందుకు పోలీస్ శాఖను ఎందుకు తప్పుపట్టనంటే, పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సొంత అభిప్రాయం ఉండదు. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనని, ఆ ప్రభుత్వం తాలూకు ఆలోచనని వాళ్ళు క్యారెక్టర్ చేసుకుంటారు. అది వాళ్ళ పాత్ర అయిపోతుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రభుత్వం తాలూకు ఆలోచన పోలీస్ అధికారులు వస్తుంది. అందుకే నేను పోలీస్ వ్యవస్థను తప్పుపట్టను. ఒకవేళ పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేసినా కానీ నేను ఎందుకు వెళ్ళిపోతానంటే, నేను ఎక్కువ ఎదిరించను. ఎందుకంటే వాళ్ళు తప్పే ఉందనుకుంటాను. గతంలో కూడా బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఆర్మీ అంతా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. అదే భారతదేశ ప్రభుత్వం మారగానే, అంటే దట్ హాస్ బికమ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అయింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ అయింది. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు ప్రభుత్వంతో అండదండలతో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అందుకే నేను అర్థం చేసుకోగలను పెద్ద మనసుతోటి. అందుకని పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకించి వాళ్ళకి చెప్తాను, డిఏలు ఇవ్వరు. రబీరో పెట్టిన చెప్పి వాళ్ళకి రివిజన్స్ ఇచ్చారు ఆయన, జూలియస్ రబీరో, అవి ఇంప్లిమెంట్ చేయడం. ఆయన 6,001 మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి హోంగార్డుల కోటా కింద 1182 పోస్టులు వాళ్ళకి కేటాయించాలి ప్రత్యేక పరిస్థితుల్లో. ఆ రోజున హోంగార్డ్స్కి ఈ రోజున ఏదో టెస్టులు పెడితే వాళ్ళకి సరైన కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించకపోవటం వల్ల వాళ్ళకి 1182 పోస్టులకి 342 మందికి ఇవ్వగలిగారు పోస్టులు. మిగతా వాళ్ళ పాపం అగమ్య గోచరంగా ఉంది. దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? హోంగార్డ్సే కదా అని వదిలేస్తారు. కానీ జనసేన అలా వదలదే. హోంగార్డ్స్ అయినా మన సోదరుడు అనుకుంటాం. కానిస్టేబుల్కి మా నాన్న పనిచేశాడు కదా పోలీస్ శాఖలు, అబ్కారీ శాఖలు. నాకు తెలిసి కష్టం ఎలా ఉంటుందో. ఒక టీఏ కోసం, ఒక డిఏ కోసం మేము ఇంట్లో ఎదురు చూసేవాళ్ళం. కానీ మన జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు కదా. అందుకని సెలవులు రోజంతా ఒత్తిడి తీసుకుంటారు పోలీస్ శాఖ. రౌడీల దగ్గర నుంచి తీసుకోవాలి, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీసుకోవాలి. కానీ ఈరోజు కూర్చోబెట్టి పోలీస్ శాఖ కనీసం వారాంతపు సెలవులు రాగానే ప్రకటిస్తా అన్నాడు. ఇతను చేసే దోపిడీలకి మన రోడ్ల మీదకి రావాల్సి వస్తూ ఉంది. పోలీసులు నలిగిపోతూ ఉన్నారు. పోలీస్ శాఖ కూడా విసిగిపోతూ ఉంది.